ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము. His burden removed from their shoulders. Isaiah chapter 14 verse 25. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మహోన్నతుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈ రోజున సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, మన పైన మోపబడిన భారమును ఆయన తొలగించబోతున్నాడు అని. మనము ఓర్చుకోలేని, మనము భరించలేని భారము మన పైన పెట్టబడింది. అయితే దాని నుండి విడుదల, దాని నుండి విమోచన దేవుడే ఇస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిపైన ఏదో ఒక భారం మోపి ఉంచబడుతుంది. అది మనం మోయాల్సిన భారం అయితే పర్వాలేదు, గాని మన చుట్టూ ఉండే జనులు మనల్ని కావాలనే బాధించేవారు, మనల్ని కష్టపెట్టాలని చూసేవారు, మనతో ఎక్కువ పని చేయించుకోవాలని చూస్తూ రాక్షసానందం పొందేవారు ఎంతో మంది ఉన్నారు. వారు మన పైన భారం మోపి మనం దుఃఖపడుతుంటే, మనం వేదన పడుతుంటే, మనం కృంగిపోతుంటే, మనము కన్నీరు కారుస్తుంటే వారు ఆనందిస్తారు. ఒక సహోదరుడు తన బాధను ఒకసారి మాతో పంచుకున్నాడు. తన పైన అధికారి తనను కావాలని హింసిస్తుండేవాడు. ఏ పని లేకపోయినా ఏదో ఒక పని చెప్పి తన కోసమే పనిని సృష్టించి టైం అయిపోయినా సరే, అందరూ వెళ్ళిపోయినా సరే అతన్ని మాత్రం ఉండేలా చేసేవాడు అని. ఏంటండి దానికి కారణమని మేము అడిగితే, అతడు కేవలం క్రైస్తవుడు అయినందువలనే అతన్ని అంతలా బాధ పెట్టేవాడంట. ఆ సహోదరుడు చాలా రోజుల నుండి ఆ బాధను భరిస్తున్నాడు. దైవజనులు నేను కలిసి ప్రార్థించాం. ఆ భారము నుండి విడుదల కోసం వేడుకున్నాం. దేవుడు గొప్ప దేవుడు, వెంటనే ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన మా మొర ఆలకించాడు. చాలా కొద్ది రోజుల్లోనే ఆ మేనేజర్ ప్లేస్ లో ఇంకో మేనేజర్ వచ్చాడు. అలాంటి అనవసరమైన భారాలు ఏమీ లేకుండా హ్యాపీగా ఈ రోజున డ్యూటీ చేసుకుంటున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పైన మోపబడిన భారం ఇక మీదట పోదు అని నువ్వు అనుకోవద్దు. దేవుడు తప్పకుండా ఆ బహు భారము నుండి నిన్ను విడిపిస్తాడు. అది అప్పుల భారమైన, పాప భారమైన, కుటుంబ భారమైన, అనారోగ్యపరమైన భారమైనా సరే అవన్నీ నీ భుజము మీద నుండి తొలగింపబడతాయి. ఈ యొక్క లేఖనములో దేవుడు ప్రకటిస్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అశ్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వానిని నలగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును అని. ఇశ్రాయేలీయులపై అశ్షూరు రాజు మోపిన కాడిని దేవుడు తొలగించినట్లుగా నీ మీద మోపబడిన ఆ కాడి ఏదైతే ఉందో అది దేవుడు తొలగింపజేస్తాడు. అశ్షూరు రాజు బలమైన వాడు, మహాసైన్యము గలవాడు. అటువంటి వాడిని ఎదిరించడం ఇశ్రాయేలీయులకు సాధ్యపడదు. కానీ దేవుడు తన దూతను పంపి 185,000 మందిని రాత్రికి రాత్రే హతము చేయగా అశ్షూరు రాజు అది చూసి నినేవేకి పారిపోయాడు. ఇశ్రాయేలీలు యుద్ధము చేయలేదు, వారు కత్తి పట్టలేదు, అయినా సరే దేవుడు వారిని విడిపించాడు. బహుశా లోకమంతా అనుకొని ఉండొచ్చు ఇశ్రాయేలీలు రక్షింపబడడం అసాధ్యము అని. కానీ మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అండి? వారి పైన మోపబడిన ఆ భారము క్షణాల్లో దేవుడు తొలగింపజేశాడు. సాతాను నీ పైన కూడా ఎన్నో భారాలు మోపుతూ నిన్ను కృంగదీస్తుంటాడు. పాప భారము నీ పైన మోపుతూ నిన్ను చెడ్డవాడిని, చెడ్డదానివి అని చిత్రీకరిస్తుంటాడు. నీ పైన అనవసరమైన అప్పుల భారం మోపి నిన్ను ఆ ఊబిలోనే చిక్కుకుపోయేలా చేస్తాడు. అనారోగ్యములతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. కొంతమందికి కుటుంబ భారాన్ని నెత్తిన పెట్టి పరిగెత్తిస్తూ ఉంటాడు. ఇవన్నీ నిన్ను దేవుని నుండి దూరం చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేయడానికే, నిన్ను సంతోషంగా ఉండకుండా చేయడానికే అని అది నువ్వు గ్రహించాలి. ఆ భారము నుండి నువ్వెంత ప్రయత్నించినా నీకు విడుదల రాదు. వాడు మోపిన ఆ భారము నుండి సర్వోన్నతుడైన దేవుడే నిన్ను విడిపిస్తాడు. నీకు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు, తొలగిస్తాను అని. కాబట్టి నీపైన ఉంచబడిన ఆ భారం కోసం
కోసం ప్రార్థించు, విడుదల పొందుకుంటావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రములు. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములయ్యా. మా భారములన్నిటినీ తండ్రి తొలగిస్తానని మాట ఇచ్చిన దేవుడవు తండ్రి. ఇజ్రాయేలీల పక్షంగా ఉన్నవాడవు, మా పక్షంగా కూడా తండ్రి మీరు ఉంటారని నమ్ముచున్నాం. అవునయ్యా, మా పైన మోపబడిన పాపపు భారము నుండి, అప్పుల భారము నుండి, ఆర్థిక ఇబ్బందులనే భారము నుండి, అనారోగ్య సమస్యలనే భారము నుండి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి ప్రభా. ఆ యొక్క కుటుంబ భారము నుండి కూడా తండ్రి బిడ్డలకు విడుదలను దయచేయండి నా ప్రభా. అవునయ్యా, ఏ భారము ఆ పైన మోపబడిన ఆ భారములన్నిటిని భరించువాడవు నీవే తండ్రి. అవునయ్యా, వాటి నుండి విడిపించువాడవు నీవేనని ఈ రోజున సుస్పష్టంగా మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములు. అవునయ్యా, ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి. కృంగిపోతుండగా వారిని లేవనెత్తండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను తండ్రి మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. మరణకరమైన రోగమైనప్పటికీ, అయా శారీరక బలహీనత ఏదైనప్పటికీ ప్రభువా, స్వస్థపరిచే దేవుడవు నీవే, పరమ వైద్యుడవు నీవే ప్రభా. ప్రతి బిడ్డను ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అప్పుల భారాలను యేసు నామములో కొట్టివేయండి. ఆర్థిక ఇబ్బందులను వారి యొక్క జీవితంలో లేకుండా తొలగించమని వేడుకుంటున్నాం. పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. అయా, కష్టపడుతున్నారు తండ్రి, తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. కూలి పని చేసుకున్న బిడ్డలను దీవించండి. చేతి పనులన్నిటిని మీరు ఆశీర్వదించండి. అయా, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. ఎక్కువ శాలరీ వచ్చుటకు సహాయం అనుగ్రహించండి. అయా, కోర్టు సమస్యల నుండి విడిపించండి. భూతగాథ సమస్యల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా నా ప్రభువా, అయా, రైతులను దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయము దయచేయండి తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. అయా, మరి తండ్రి, ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ప్రమోషన్ విషయంలో తండ్రి, ట్రాన్స్ఫర్ విషయంలో వారు అనుకున్న ప్రాంతానికి తండ్రి మీ చిత్తమైతే వారు ట్రాన్స్ఫర్ అవునట్లుగా కృప చూపించండి దేవా. అదే విధంగా నా ప్రభువా, అయా, శాంతి లేక సమాధానము లేక ఉంటున్న కుటుంబాలను మీరు దర్శించండి. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సఖ్యతను, ఐక్యతను, ప్రేమను వారి కుటుంబంలో విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో తొలగించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అనాథలుగా ఉన్నారో, ఒంటరిగా ఉన్నారో, ఎవరి అండలేక, ఎవరి ఆదరణ లేక, ఎవరి ప్రేమ లేక దిగులుగా ఉన్నారో ప్రభా, వారిని తండ్రి మీరు దర్శించండి. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, నేను నీ దేవుడని అంటున్నారు ప్రభా. అట్టి వాగ్దానము అయా వారికిచ్చి వారిని నెమ్మది పరచండి నా ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. యవన వయస్సులో ప్రభా ఏ పాపము వారి మీద ఏలుబడి చేయకుండా నా ప్రభా అయా మీ కంచెను, మీ కాపుదలను ప్రతి యవన బిడ్డ చుట్టూ ఉంచమని వేడుకుంటున్నాం. తల్లి మాటలు లెక్క చేయక, తండ్రి మాటలు లెక్క చేయక, అయా మీ వాక్యానికి లోబడక ఈ లోకమునకు అట్రాక్ట్ అవుతున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తండ్రి మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా, వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. వివాహమై చాలా ఏండ్లైనప్పటికీ తండ్రి అయా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయా, ప్రతి బిడ్డకు తండ్రి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా గర్భిణీ స్త్రీలకు మీరు తోడై ఉండండి ప్రభా. మీ శక్తిని, మీ బలమును వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీని మీరు దీవించండి నా ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను తండ్రి నిరంతర ప్రతిఫలముతో నింపండి ప్రభా. అనేక ఆత్మలు రక్షించే భాగ్యమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. అయ్యా, ఎత్తబడే సంఘముగా నా తండ్రి అయ్యా మీ ఆత్మ చేత నింపబడినటువంటి సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి
ఉన్నటువంటి బాధతో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరే ఆదరించండి, ఓదార్చండి, బలపరచమని, మీ కాపుదల్లో వారిని భద్రపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.